ఒకనొక సందర్భంలో సాయి చంద్ గారు కూడా చెప్పారు. ఒక మీటింగ్ కు రాయేష్ రమ్మంటే ఆయన సడన్ గా నిర్మల్ లో ప్రోగ్రామ్ ఉంటే నరేష్ పంపించిండు. చాలా మంది రింజల్ రాయేష్ నరేష్ అనుకున్నాడు అని చెప్పేది కూడా చెప్పిండు. అన్న చిన్న విషయం, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ లో సాయి చంద్ పాత్ర కూడా కొన్ని రోజుల పాటు మీతో ఉన్నది. అన్న ఇప్పుడు మన మధ్య లేడు. సాయి చంద్ మీతో పంచుకున్న ఏవైనా ఒక విషయం? ఆయన రెగ్యులర్గా ఒకటి అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్న రాజ్యాధికారం వైపు పోవాలనేటువంటి ఒక పక్కా విషయం చెప్పేటోడు. మనము అసెంబ్లీలోనూ పార్లమెంట్లో ఉండకపోతే ఎట్లనే, ఆయన కష్టపడ్డది దానికోసం, అక్కడ ఉండి కదా మనం చట్టాలు చేయాలనే విషయాన్ని అయితే మేము నేను సాయి చంద్ ఉన్న కామన్ టైంలో అదే చెప్పేది, ఇండివిజువల్గా ఆయనతోనైనా నాతోనైనా అదే చెప్పేది. అసలు మీరు ముగ్గురు ఒక వేదిక మీద ఉన్నారంటే ఆ రోజు ఇక శివరాత్రి రోజు జాగమన్నట్టుగా ఆ రోజు మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లాలలో డైరీ రింజర్ల సాయి చంద్ జరిగినాయి. శివరాత్రి అయింది, నిజంగానే తెల్లారింది, ఎన్నో 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 ప్లేస్లలో తెల్లారింది అన్న. అయితే విషయం ఏంటి అంటే చాలా మంది ఉద్యమకారులు అంటే ఒక ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మిమ్మల్ని అడుగు ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఆ రోజు వాళ్ళ భార్య ఎక్కువ సమయం మీరు ప్రజలతో గడుపుతా ఉన్నప్పుడు మీరు గడపండి, మీకు మీ ఆలోచన అదే కాబట్టి ఉన్నా పర్లేదు అన్నట్టుగా ఆమె ఆయనకు సహాయంగా ఉంది. ఇప్పుడు మీ భార్య అయినా నరేష్ వాళ్ళ భార్య అయినా కూడా వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి అట్లయితుంది. చాలా మంది మహిళలు వాళ్ళ భర్తల్ని మీలాగా సమాజానికి ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఉద్యమంలో ఉంటూ కూడా బాధపడుతున్న వాళ్ళు, కానీ విద్యార్థి నాయకులను లేకపోతే ఏదన్నా వాళ్ళు చేయాలని ఉన్నా కూడా రాత్రి ఇంటికి రాకపోతే ఫీల్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల వాళ్ళు చాలా మంది రాలేకపోతారు. వాళ్ళకి ఆ మహిళలకి ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీరు ఏదన్నా మెసేజ్? ఫస్ట్ ఆయన మాట్లాడలేదు, ఈసారి దాదానే చెప్పాలి. ఎందుకంటే అదంతా అంగీకరిస్తూ అని మంచిగా ఒక కొటేషన్ ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నాడు, అనే చెప్పాలి. నేను అలాంటి తల్లులకు, చెల్లెళ్ళకు, అక్కలకు ఏం చెప్తానంటే, బాబాసాహెబ్ క్లియర్గా చెప్తాడు, ఇది నా కుటుంబం అని. దేశాన్ని నా కుటుంబం అనుకున్నాడు కాబట్టి. చూడు రాకేష్, సొసైటీ బాగుండాలని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్ మనం సొసైటీలో ఇంక్లూడ్ అయినాం. నేను మాత్రమే బాగుండాలంటే సొసైటీ మనలో ఇంక్లూడ్ కాదు. ఇన్ని త్యాగాలు చేయడం వెనకాల ఈ విషయాన్ని త్యాగం చేస్తున్న భర్తల కంటే ఎక్కువగా అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ భార్యలు. ఎందుకు అంటే ఈ సొసైటీ మారితే, ఈ సొసైటీ పరివర్తనం వైపు ప్రయాణం చేస్తే ఆటోమేటిక్గా మేము కూడా దాంట్లో ఉన్నామని. అట్లా తల్లి సావిత్రిబాయి పూలే అనుకున్నది. ఈ దేశమే మన పిల్లలు అనుకో సావిత్రి, మనం పిల్లల్ని కనొద్దు అన్నప్పుడు ఆ తల్లికి ఏం అవసరం ఉండే? ఆమె అట్లా అనుకున్నది కాబట్టి సాధ్యమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య ఏమంటది, ఇగో అయ్యా బాబాసాహెబ్కి చాలా ఇష్టమైన కొడుకు గంగాధర్ చనిపోయినప్పుడు బాబాసాహెబ్ చాలా భయపడుతూ బాధపడుతూ ఆ తల్లి దగ్గర కూర్చొని ఓదార్చడానికి కోసం పోతే ఆ మహాతల్లి ఆ టైంలో కూడా ఆయననే ఓదారుస్తుంది. బాబాసాహెబ్ని నా పిల్లలు చనిపోయారని చెప్పి బాధపడతలే. ఇంత తెలివైన భర్తనే నాకుండగా ఈ దేశం ఇంత ప్రమాదంలో ఉన్నది, పాపం ఏమి తెలియని అనామకులకి ఎవరు సహకరించాలని బాధపడుతున్నా, మీరు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలకు ఎవరు లేరని బాధపడుతున్నా అని మాతా రమాబాయి తనకు తాను అర్థం చేసుకున్నది. ఈరోజు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకైనా, ఉద్యమాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకైనా ఆ తల్లులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సొసైటీలో మనం ఇంక్లూడ్ అయి ఉన్నాం. చాలామంది అనుకున్నారు ఉద్యమాలు చేస్తున్నాను అడే వాళ్ళకి ఏంది ఇది ఏందని. ఎంతోమంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఇల్లిటరేచర్ అయిన ఎంపీ ఉత్తరప్రదేశ్లో చెప్పు తీసుకొని కొడుతున్నాడు. ఐఏఎస్ అధికారి అనుకున్నాడు ఎప్పుడైనా నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నేను మస్తు చదువుకున్నా, నాకేం ప్రాబ్లం ఇబ్బంది నిడిచిపెట్టదు, డిస్క్రిమినేషన్ నెవర్ లివ్ ఎనీబడి. సో అది నేను ఏమంటానంటే, ఏదన్నా జరిగి నాశనం కావడానికంటే ముందు మనం ముందే రియలైజ్ అయ్యి మన భర్తలకి, మన అన్నలకి, మన తమ్ముళ్ళకి ఉద్యమాలలో పోతూ, ఉద్యమం అంటే మన దుర్మార్గమైన ఒకనాడు నక్సలైట్ ఉద్యమాలలో ప్రాణాలు ఇచ్చిండ్రు రాకేష్. తినడానికి తిండి లేకపోయినా, కప్పుకోవడానికి మంచి గొడుగులు లేకపోయినా, ఏమీ లేకపోయినా వర్షంలో ఉండి వాళ్ళు చేసిన ప్రాణత్యాగం కంటే గొప్పది కాదు కదా ఈ త్యాగం. ఏమున్నది పోతే ఒకనాడు నరేష్ అన్న వస్తున్నాడు అంటే, ఈ నరేష్ అంటే ఎవరో తెలియలేదనేటువంటి పరిస్థితులలో ఆయన బిల్డ్ చేసుకొని నరేష్ అన్న వస్తున్నాడంటే, అన్న మా ఇంటికి భోజనానికి రండి అన్న అనే కాడికి వచ్చినాం మనం అంటే, అది పోతున్న క్రమంలో ప్రజలు రియలైజ్ అయ్యి మా అన్నలు, మా తమ్ములు, మా బిడ్డలు మా కోసం పోరాడుతున్నారు అనే విషయాన్ని ఈ భారతదేశంలో ఈ తెలుగు ప్రజానికం వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నది కాబట్టే మాకు మంచిగా భోజనం పెడుతుంది. కొన్ని జాగాల బట్టలు కొనిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని జాగాల అన్న మీరు ఎంతో కష్టపడి తిరుగుతున్నారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవని చెప్పి డబ్బులు ఇచ్చిన వాళ్ళు. అంటే నేనేమంటానంటే, ఆ అక్కలని, ఆ చెల్లెలని వాళ్ళని ఏమనుకోవాలంటే ఈ సొసైటీ మన కుటుంబం అనుకోవాలని చెప్పేసి నేను చెప్తాను. అట్లా వదనం అనుకున్నది కాబట్టి సాధ్యమైంది, అట్లా నా భార్య అనుకున్నది కాబట్టి సాధ్యమైంది. ఇవాళ బైరి నరేష్కు ఉండే చుట్టాలు, నా చుట్టాలు ఎవరో మాకు తెలియదు, కానీ తెలుగు నేల మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మమ్మల్ని మా కుటుంబం, మా చుట్టాలుగానే చూస్తున్నాయి.
అంటే మిగతా వాళ్ళకు రోజు పండుగ ఉన్నప్పుడే పండుగ ఉంటుంది కావచ్చు, కానీ మేము ఏ ఇంటికి పోయినా పండుగ లాగా మంచి భోజనం పెడుతున్నారు. అది ఈ మధ్య సమస్య ఎక్కువైపోయి ఎప్పుడొస్తానో చెప్పకుండా పోతున్నా, ఏది ఉంటే గయ తినొచ్చని ముందే చెప్తే అంటే ఏ ఇంటికి పోయినా మీరు గెస్ట్ కాబట్టి అట్లా ఎప్పటికీ చికెన్ మటన్ పెడతా ఉంటారు. మా కమ్యూనిటీ, మా ఫ్యామిలీ చాలా పెద్దది కదా, మా ఫ్యామిలీ చాలా పెద్దది. సో అంటే మీరు మీ ప్రేమని కుచించుకుంటే చిన్నది, నువ్వు చిన్న గుండం తీసుకుంటే చిన్న గుండంలో ఉంటావు.